స్పీకర్ సార్, ఈ టిడ్కో హౌసెస్ చాలా ఇంపార్టెంట్ అంశం సార్. ఇది మా రాజధాని ప్రాంతంలో మంగళగిరి తాడికొండ నియోజకవర్గాల పరిధిలో రాజధాని ప్రాంతంలో 5024 ఇళ్ళు కట్టారు. అయితే చాలా ఇబ్బందికరమైన వాతావరణం టిడ్కో గృహాల్లో ఉంది. రాజకీయ పక్షాలన్నీ కలిసి ఆ రాజధాని ప్రాంతంలో మాకు గృహప్రవేశాలు చేయిస్తకపోతే మేమే గృహప్రవేశాలు చేస్తామనే డిమాండ్ మేరకు ఇవ్వటానికి సంకల్పించారు. ఇచ్చినవన్నీ చూస్తే నా నియోజకవర్గంలో 3200, మంగళగిరి నియోజకవర్గంలో 1824, మొత్తం 5024లో ఇంకా కొన్ని ఖాళీలు ఉన్నాయి. వాటిని ఎప్పటిలోపు భర్తీ చేస్తారు. తర్వాత తీసుకున్న లోన్ విషయంలో ఎన్పిఏలు అవుతున్నాయి. అందరూ కూడా వాళ్ళు సగం మంది అందులో లేరు. ఉండకపోవడానికి కారణాలు ఏంటంటే ఇప్పుడు నా దగ్గర అనంతవరం, మందడం, తుళ్ళూరు, దొండపాడు, ఐనువోలు గ్రామాల్లో వాళ్ళు నివసించడానికి సరైన వసతులు లేవు. మొన్న వర్షం వచ్చింది, వరుసనే 4-5 రోజులు వర్షం వచ్చింది. ఆ వర్షం వచ్చిన సందర్భంలో అప్రోచ్ రోడ్డు లేకపోతే, ఎక్కడో కాదు అధ్యక్ష, సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కన ఉన్న మందడానికి కేటాయించిన విలేజ్లు, దొండపాడు గ్రామానికి సంబంధించిన విలేజ్ల్లో అప్రోచ్ రోడ్డు లేకపోతే స్థానికంగా ఉన్న రైతాంగ సోదరులు వాళ్ళంతటి వాళ్ళే రోడ్డు వేసుకున్నారు. తర్వాత అనంతవరంలో డ్రైనేజ్ ప్రాబ్లం వస్తే ఏం చేయాలో అర్థం కావట్లా. ఈ డబ్బులు వాళ్ళు పూర్తిగా నివాసానికి యోగ్యంగా లేకపోకుండా కూడా మేము ఇక్కడ యాజిటేషన్ చేస్తున్నామనే ఉద్దేశంతో హ్యాండ్ ఓవర్ చేశారు. హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మంచినీళ్ళు ఇద్దామని, సరైన మంచినీటి సౌకర్యం కల్పిద్దామని కానీ, అంతమంది నివాసం ఉంటున్న వాళ్ళ యొక్క డ్రైనేజీకి సంబంధించిన అంశాలు కానీ అవేవి కూడా సాల్వ్ కాలేదు. తర్వాత ఎప్పుడైతే ఈ ఇళ్ళు ఇస్తా అన్నారో వాళ్ళలో 300 చదరపు గజాల వరకు ఉన్న వాళ్ళకి డబ్బులు ₹1 రిజిస్టర్ చేస్తామన్నారు. ఈరోజు కూడా రిజిస్టర్ చేశారు, కానీ వాళ్ళ దగ్గర నుంచి వారికి బ్యాంకు నోటీసులు వస్తున్నాయి. చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. అదే కాకుండా మిగిలిన ఫెసిలిటీస్ ఏదైతే ఉందో 300-400 మంది ఒక్కొక్క చోట, ఉదాహరణ ఒక్క నిమిషం సార్, చాలా ఇంపార్టెంట్. రాజధానిలో ఇంపార్టెంట్ అయితే వేరే క్వశ్చన్ వేయాలి సార్. 448 తుళ్ళూరులో ఉన్నాయి, అనంతవరం ఇవన్నీ కలిపితే 3200 మంది నివాసం ఉన్న చోట వాళ్ళందరూ పనికి ఎక్కడికి వెళ్ళాలి, వాళ్ళ పిల్లలు వెళ్ళాలంటే స్కూల్కి ఎంత దూరం అవుతుంది, అంగన్వాడీ సెంటర్ ఎక్కడ, రేషన్ షాప్ ఎక్కడ, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎన్నికల్లో చాలా సార్లు మనం హామీ ఇచ్చాం, గతంలో ఇచ్చాం, వాళ్ళందరికీ కూడా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని. ఆ హామీ అంతా ఎప్పటికి నెరవేరుస్తారు? అంగన్వాడీ సెంటర్లు ఎప్పుడు పెడతారు? మినిమం ఫెసిలిటీస్ ఎప్పుడు ఇస్తారు? రేషన్ షాప్కి వెళ్ళి తెచ్చుకోవడానికి కానీ ఇతర సౌకర్యాలకు కానీ వాళ్ళు ఎంత దూరం వెళ్ళాలి? దొండపాడు ఇతర ప్రాంతాల్లో అయితే చుట్టుపక్కల అన్నీ కూడా ముళ్ళ చెట్లు మొలిచిపోయినాయి అధ్యక్ష. ఆ ముళ్ళ చెట్లు యుద్ధ ప్రాతిపదిక మీద తొలగించాలి. టిడ్కో ఇళ్ల యొక్క లబ్ధిదారుల యొక్క ఇబ్బందులని ఎప్పటిలోగా చేస్తారు రాజధాని ప్రాంతంలో అని నేను తమ ద్వారా మంత్రివర్యులను కోరుతున్నాను. నెక్స్ట్